పరిపాలనలో అద్భుతమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుంది. అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మంచి సుపరిపాలన అందుతుంది. ప్రజలందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు, హర్షిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందిస్తున్నారు. మంచి పాలన అందిస్తున్నారు. సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నాము. అన్ని సంక్షేమ పథకాలు చక్కగా అందుతున్నాయి, అభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది అంటూ ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా ప్రతి గ్రామాల్లోని అసలు ఏం జరుగుతుంది, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో, ప్రభుత్వం మీద ఇంకా ఏదన్నా ప్రజలు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తున్నారా, వారికి ఏదైనా ఇబ్బందులు ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం, సమస్య ఉన్న చోటే సంబంధిత అధికారులతో కలిసి పరిష్కరించే మార్గంగా మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లె బాట అనే కార్యక్రమం ద్వారా ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గనగలంగపాలెం గొల్లెదిపారి గ్రామంలో నేను, నాతో పాటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ తనకాల నాగేశ్వరరావు గారు, అలాగే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి ముక్కాదేవి గారు, భారతీయ జనతా పార్టీ కోరుకొండ మండల అధ్యక్షులు శ్రీ అడపా సుధీర్ గారు, అలాగే కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ సంబంధ అధికారులకి ప్రజలను అనుసంధానం చేస్తూ ఇక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలని ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాం. దానిలో భాగంగా ఇక్కడ యూరియా సరిగా అందట్లేదు, అదేవిధంగా మనం శ్రీరంగపట్నం వెళ్ళి తెచ్చుకోవాలంటే మేము ఇబ్బంది పడుతున్నామని స్థానిక రైతుల సోదరులందరూ కూడా తెలియజేశారు. నేను ఏఎంసీ చైర్మన్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలోనే 20 టన్నులు ఇమ్మీడియట్గా ఇక్కడ మనం యూరియాను పెట్టి ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ రోడ్డు ఏదైతే ఉందో కాస్త గోతులు ఎక్కువ పడి ఉన్నాయి. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యే వరకు తాత్కాలిక మరమ్మతుల కింద ఇమ్మీడియట్గా కూడా ఆ ప్యాచ్ వర్క్ చేసే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నాం. ఒక ట్రాన్స్ఫారం 21 ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ షార్ట్ పోల్స్, డ్యామేజ్డ్ పోల్స్ 20 ఉన్నాయి. అలాగే ఒక ట్రాన్స్ఫారం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అధికారి అయినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారిని, మండల అధికారిని ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడి అది కూడా పరిష్కరించాం. ఈ విధంగా ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఆ గ్రామ సమస్యలు ఆ గ్రామస్తులు ముంగటనే అధికారులతో మాట్లాడి మ్యాక్సిమం సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం కూడా. మిగిలిన గ్రామాలు కూడా ఇలాగే పర్యటిస్తాం. ముఖ్యంగా చూస్తే డోర్ టు డోర్ కూడా వెళ్ళి అందరినీ కూడా ప్రజలతో మమేకం అయ్యి సూపర్ 6 అమలు తీరుపైన, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం పైన కూడా ప్రజల్ని ఇంకేదైనా సలహాలు సూచనలు ఫిర్యాదులు ఏమైనా ఉంటే కూడా తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మేము ఏ గ్రామం అయితే పర్యటిస్తున్నామో పల్లెబాటలో భాగంగానే ఆ గ్రామంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా గౌతమి నేత్రాలయ వారి సౌజన్యంతో ఇక్కడ బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి బత్తుల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య సేవ అనేది కూడా పెట్టాం. దాని ద్వారా మదర్స్ హాస్పిటల్లో ఒకటి, అదేవిధంగా శ్రీకర్ హాస్పిటల్, అదేవిధంగా శ్రీ రమా దంత వైద్యశాల, గౌతమి నేత్రాలయం వారి ద్వారా 4 రకాల హాస్పిటల్ ద్వారా ఇక్కడ దంతం, అలాగే కళ్ళుకి, అదేవిధంగా జనరల్ మెడిసిన్స్ కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టి వారందరూ కూడా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల మా బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇలా తీసుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా సరే, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా సరే వాటిల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఈ 2 గ్రామాల్లో ఏ సమస్యలు వచ్చినాయండి, ఎన్ని సమస్యలు వచ్చాయి? ఇక్కడ మ్యాక్సిమం వచ్చినటువంటి సమస్యలు ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ డ్యామేజ్డ్ పోల్స్ ఒకటి వచ్చినాయి, అదేవిధంగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటి వచ్చింది, ఒక రోడ్డు వచ్చింది, యూరియా షార్టేజ్ వచ్చింది, అలాగే రైతులు కొంచెం సాగునీరు విషయంలో ఇబ్బంది పడుతున్నారనే విషయాలు వచ్చినాయి. ఇవి కాకుండా ఆల్రెడీ మేము ఇందులో కొన్ని డెవలప్మెంట్ ప్రాసెస్లో పెట్టినవి కొన్ని మళ్ళీ రిపీటెడ్గా వచ్చినాయి ఉన్నాయన్నీ ఇక్కడ ఈ గ్రామంలో గొల్లెదిపాలెంలో జనరల్గా వచ్చినాయి.
అలాగే అక్కడ వచ్చేసరికి కొంత నిరాధారణకు గురైనటువంటి ఫ్యామిలీ చూసాం ఆ యొక్క గరగలంపాలెంలో. వారికి ఆ కుటుంబాలకి బాగా దీన వ్యవస్థకు ఉన్నారు, బాగా పీడిత జనుల్లాగా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు, చదువు లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేదు, జీవనాధారం లేదు. ఇంట్లో తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఒక అనాథైన కుటుంబాన్ని చూసాం. అలాగే ఇంకో దాన్ని అయితే తండ్రి లేడు, అలాగే భర్త లేడు, తల్లి లేదు, ఇలాగే ఇబ్బంది పడుతున్న ఇంకో కుటుంబాన్ని కూడా చూసాం. ఆ చూసినప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలోని కూడా ఎవరైతే పీడిత జనులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకుని ప్రభుత్వం ద్వారా వాళ్ళు అభివృద్ధి చేయండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు ఆ కుటుంబాలని కూడా ఈ రాజానగరం నియోజకవర్గంలో ఈరోజు దత్తత తీసుకున్నాం. వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అన్ని ఏర్పాటు చేస్తాం, వ్యక్తిగతంగా కూడా కుటుంబానికి మేము సాయం చేస్తామని చెప్పి సందర్భంగా